ఫస్ట్ రామ్ చరణ్ సినిమాటోగ్రఫీలో మగధీర, రంగస్థలం, పెద్ది అంటారన్న. రాసి పెట్టుకోండి. కలెక్షన్స్ అన్నీ చూసుకోకండి. ఇక్కడ రామ్ చరణ్ గెలవలేదన్న, మనందరినీ గెలిపించాడు. పెద్ది రామ్ చరణ్ రాదు. రామ్ చరణ్ అని అన్నారు ఎవరు బయట, పెద్ది అంటారు. పెద్ది గెలిపించాడు మనందరినీ. మిమ్మల్ని గెలిపించాడు, మమ్మల్ని గెలిపించాడు, టాలీవుడ్ని గెలిపించాడు అన్న. అలాంటి వాళ్ళకి మూవీ హిట్ అవ్వాలి, హిట్ అవుతుంది కూడా ఆబ్వియస్లీ. 100 మంది వస్తే 100 మందికి నచ్చిందన్న మూవీ. 100 మంది ఏడ్చారన్న. అదే డ్యాన్స్ చేసినప్పుడు 100 మంది ఏడవలేదు, అందరూ డ్యాన్స్ చేస్తారన్న. డ్యాన్స్కి డ్యాన్స్, నటనకి ఏడుపు. అంత ఎమోషన్స్తో మనకి బుచ్చిబాబు కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ. రామ్ చరణ్లో ఇలాంటి యాక్టింగ్ ఉంది అని చెప్పి రంగస్థలం చూసి మనం నేషనల్ అవార్డు రావాలనుకున్నాం కదా. మీరు అనుకున్నారా? అందరూ అనుకునే ఉంటారు. ఆ వెంకీ కూడా అంటాడు రంగస్థలంకి నేషనల్ అవార్డు రావాల్సిందిరా రామ్ చరణ్ కానీ. నేను రంగస్థలం థియేటర్లో చూడలేదు, పెద్ద చూడడానికి వచ్చానన్న. నేషనల్ అవార్డు రాలేదనుకో, నేషనల్ అవార్డుకి ఒక వాల్యూ ఉండదన్న. పెద్దికి, రామ్ చరణ్కి నేషనల్ అవార్డు పక్కా రావాలి. సెకండ్ నేషనల్ అవార్డు టాలీవుడ్ హీరోస్లో. మన తెలుగు పీపుల్కి సెకండ్ నేషనల్ అవార్డు అన్న. హీరో ఫస్ట్ అల్లు అర్జున్ వచ్చాడు, అల్లు అర్జున్ గారు. ఇప్పుడు రామ్ చరణ్కి వస్తుందన్న కంపల్సరీ, షూర్.